అల్టిమేట్లీ ఇట్ ఈస్ ఫర్ ద పీపుల్, రైట్? పాపారావు గారు, రాష్ట్ర ప్రభుత్వాలకు బాధ్యత లేదా? రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బాధ్యత తీసుకోవాలి కదా, వేటిని తగ్గించాలి, వేటిని తగ్గిస్తే కొంత ప్రజలకు ఉపశమనం ఇచ్చినట్టు ఉంటుంది. ఇది అమర్నాథ్ గారి వెర్షన్, ఏం చెప్తారు? ఒకటి, రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గించాలనే కేంద్ర ప్రభుత్వం, అదే రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గిస్తే మంచి సంతోషమే, కానీ 21 రాష్ట్ర ప్రభుత్వాలు వీళ్ళయే, బీజేపీయే. దేశంలో 21 రాష్ట్ర ప్రభుత్వాలు వీళ్ళవే. ఆ 22వది ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో అనుకుంటా. అంటే 22 రాష్ట్ర ప్రభుత్వాలు వీళ్ళయి. ఆ 22 రాష్ట్ర ప్రభుత్వాలు ఏ తగ్గించినాయి, ఎంత తగ్గించినాయి అదొక లెక్క. రెండోది, రాష్ట్ర ప్రభుత్వాల మీద పడి ఇంత గోల్ చేస్తున్న మీరు, కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ ఎంత పెంచింది? యూపీఏ ఉండగా ఎక్సైజ్ డ్యూటీ ఎక్కువ ఉందని గోల్ చేశాం. మీరు వచ్చిన తర్వాత ఇంకెంత పెరిగింది? ఉదాహరణ చెబుతున్నా, పెట్రోల్ ఎల్పీజీ బండ ధర యూపీఏ దిగిపోయే నాటికి 2014లో యూపీఏ దిగిపోయే నాటికి సుమారుగా 450 రూపాయల పరిధిలో ఉంది. ఇవాళ ఎంత ఉంది? 1000 రూపాయల పైన ఉంది. ఎంత పెంచారు? తర్వాత ఇంకోటి, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన వాటిలో సరే తెలంగాణ గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి, తెలంగాణ ప్రభుత్వం గతంలో పదే చేస్తున్న వాదన కానీ, మనందరికీ తెలిసిన వాదన కానీ, ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా వాళ్ళ వాదన ఏంటంటే తగ్గించండి వేటని వీళ్ళు మాట్లాడుతుంటే, అసలు మేము పెంచింది ఎక్కడ, మేము తగ్గించడానికి అసలు ముందే పెరిగి ఉంది, దాన్ని అలాగే అట్టి పెట్టారు వాళ్ళు, కొత్తగా పెంచలా. వాళ్ళు చెప్పేది అది. అంతకు ముందే పెరిగి ఉంది. తెలంగాణ రాకముందు, టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడక ముందే ఒక స్థాయికి పెరిగింది అది వ్యాట్. దాన్ని అలా అట్టి పెట్టేశారు వాళ్ళు, పెంచలా. కొత్తగా చూడండి, మీరు తెలుసుకొని వ్యాట్ పెరగలా వెళ్ళి. సో మేము పెంచలేదు కాబట్టి మేము తగ్గించేది ఏముంది దీనిలో అని చెప్పి వాళ్ళు చెప్పారు. సరే అయిన తర్వాత ఇక జిఎస్టీ పరిధిలోకి పెట్రోల్ డీజిల్ తేవడానికి మీకు అడ్డం ఏమొస్తుందంటే, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇష్టం లేదని చెబుతుంది కేంద్ర ప్రభుత్వం. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇష్టం లేకుండానే వాళ్ళందరినీ బలవంతాన చేతుల మీద తిప్పి మరీ జిఎస్టీ అమల్లోకి తెచ్చారు 2017 జూలై 1 నుంచి. మరి పెట్రోల్ డీజిల్ ఎందుకు తీసుకెళ్లగలరు? రాష్ట్ర ప్రభుత్వాల పేరు అడ్డం చెప్పి మీరు పెట్రోల్ డీజిల్ ని జిఎస్టీ పరిధిలోకి తీసుకెళ్తారా? అది పేరుకేమో రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం అని చెబుతున్నారు. రెండోది, పెట్రోల్ డీజిల్ మీద కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తున్న ఎక్సైజ్ డ్యూటీలో మామూలుగా అయితే ఏ పన్ను కేంద్ర ప్రభుత్వం వసూలు చేసిన పన్ను డబ్బులలో రాష్ట్రాలకు కూడా వాటా వస్తుంది. కానీ ఇలా పెట్రోల్ డీజిల్ మీద తగ్గించి చాలా రకాల పన్నులు కేంద్ర ప్రభుత్వం ఈరోజు జిఎస్టీ పరిధిలోకి వచ్చేవి కూడా, అన్నిట్లో కూడా సాధ్యమైనంత వరకు ఈ సెస్లు సర్ఛార్జీలు పెంచేసినాయి. మీరు చూడండి, ఇవాళ ఉన్నటువంటి ఎక్సైజ్ డ్యూటీ పెట్రోల్ డీజిల్ మీద ఎంత ఉందనేది, దానిలో నిజమైనటువంటి బేసిక్ గా ఎక్సైజ్ డ్యూటీ ఎంత, సెస్లు సర్ఛార్జీలు ఎంత చూడండి. అంటే రాష్ట్ర ప్రభుత్వాలకి సెస్లు సర్ఛార్జీల్లో వాటా రాదు, ఒట్టి ట్యాక్స్ లో మాత్రమే వాటా వస్తుంది. దాని మీద దానికి అదనంగా పడే సెస్లు సర్ఛార్జీల మీద రాష్ట్ర ప్రభుత్వాలకు పైసా వాటా రాదు, కేంద్ర ప్రభుత్వానికి పూర్తిగా ఉండిపోద్ది. ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చే ఆదాయాన్ని గడ్డి కొడతా ప్రతి ట్యాక్స్ లోనూ సెస్లు సర్ఛార్జీల వాటాన్ని కేంద్ర ప్రభుత్వం పెంచుకూర్చుంది. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం పడిపోయింది జిఎస్టీ వచ్చిన తర్వాత. మరి ఏం చేస్తాయి? మీరు వ్యాట్ తగ్గించమంటే ఉన్న ఆకాశ ఆదాయం కూడా వదులుకుంటే వాటికి ఆదాయం ఏముంటుంది? వాటికి భిన్నమైనటువంటి ఎజెండా ఉంది. ప్రతి రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వానికి వాటికి ఎజెండా ఉంది. తమిళనాడులో వాళ్ళు ఉండగా, లేకపోతే విజయ్ ఉండగా వాళ్ళ ప్రభుత్వం, వాళ్ళ సంక్షేమం. కేరళలో ఏ ప్రభుత్వం ఉన్నా దానికి ఒక ఎజెండా, కర్ణాటకలో ప్రభుత్వానికి ఒక ఎజెండా, తమిళనాడు. కేంద్రానికి డబ్బులు ఎక్కడికి వస్తాయి? డబ్బులు ఎట్లా వస్తాయి పాపారావు గారు? కేంద్రానికి కూడా డబ్బులు కావాలి కదా, మరి వాళ్ళకి ఎక్కడ వస్తాయి? అంటున్నారు మీరు. కేంద్రానికి డబ్బులు రావాలని నేను రావద్దని అంటల్లా. కేంద్రానికి ఇప్పుడు మనం రాష్ట్రాలకు ఈ విధంగా వస్తే మరి వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తారని మీరు సానుభూతి చూపిస్తున్నారు కదా. మధ్యలో రావద్దంటారు, మీరు అందరికి మధ్యలో వస్తారు. మీరు నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను సార్ మిమ్మల్ని తెలియక. చాలు కదా, అడిగారు కదా, నేను చెబుతాను. చెప్పండి. ప్రశ్న అయిపోయింది. మీరు కేంద్రానికి డబ్బులు రావాలి కదా అంటారు, కానీ రాష్ట్రాలకు వచ్చే డబ్బుల్ని రాకుండా చేయొద్దు అంటున్నాను నేను. అది చెబుతుంది. ఈ డబ్బు ఇంతకుముందు ఎప్పుడు రాలేదా కేంద్ర ప్రభుత్వాలకి? 70 ఏళ్ల 80 ఏళ్ల స్వతంత్ర చరిత్రలో కేంద్ర ప్రభుత్వం ఏ డబ్బులు లేకుండానే పనిచేస్తుందా? కానీ రాష్ట్ర ప్రభుత్వాల ఫెడరల్ హక్కుల్ని, ఆదాయం ఫెడరల్ హక్కుగా వాటికి కూడా ఒక ఆదాయం తెచ్చుకుని వాటి సొంత ఎజెండా ఆ రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడ అమలు జరుపుకునే హక్కు ఉంది. కానీ మీరు అసలు రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయాన్ని మొత్తాన్ని కొల్లగొడతా. జిఎస్టీ వచ్చిన తర్వాతే కేంద్రీకృతం అయింది చాలా వరకు ఆదాయం. ఈ సెస్లు సర్ఛార్జీల పేరుతో చాలా ఆదాయాన్ని మీరు నొల్లుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సమస్త ఆదాయ వనరుల్ని మీరు కొల్లగొట్టి, ఉదాహరణ యువత ఈ మధ్య చూడండి, కొత్తగా తెచ్చిన జీరామ్జీ పథకం ఎన్ఆర్ఈజీఎస్ స్థానంలో
అంతకుముందు కేంద్ర ప్రభుత్వం వాటా ఎంత ఆ పథకంలో, ఇప్పుడు ఎంత దాని వాటా? రాష్ట్ర ప్రభుత్వం వాటా పెంచారు, 40% పెంచారు. అంతకుముందు 10% రాష్ట్ర ప్రభుత్వం కట్టేది జీరామ్ ది ఎన్ఆర్జీజీఎస్ పథకం కింద. ఇప్పుడు కొత్త పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం వాటా పెంచి కేంద్ర ప్రభుత్వం వాటా తగ్గించుకున్నారు. అంటే మీ ఖర్చులు తగ్గించుకున్నారు, రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కువ భారం వేశారు. మీ ఆదాయమేమో మీరు నొల్లుకుంటున్నారు, భారాలేమో రాష్ట్ర ప్రభుత్వాల మీద వేస్తున్నారు. ఇదేమైనా బాగుందా? ఇదే వద్దంటారు. మీరు మామూలుగా ఆదాయం ఉంటుంది కేంద్రానికి, వద్దే ఆదాయం 70 ఏళ్ళ ఆదాయం లేదా? మీరు రాకముందు కేంద్రానికి కేంద్రం ఏం చేయలేదా? మీలాగా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాలు పిండేసుకొని మొత్తం మీరే తీసుకొని ఖర్చులు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం మీద తోసే ధోరణి తప్పు అంటారా నేను? అమర్ గారు